అరే అరే అరే! వీడియో స్కిప్ చేయకండి. నేను చెప్పేది వినండి. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ టమాటా చట్నీ. ఇంగ్రీడియంట్స్ చూద్దామా? టమాటా పచ్చడి ముందుగా స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటాలు, 25-30 దాకా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. 2 కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, వేయించిన పల్లీలు తీసుకోండి. ఇవి ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 25-30 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోండి. కలర్ చేంజ్ అయ్యింది అని అనిపించినప్పుడు అందులో 2 కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఉల్లిగడ్డలు బ్రౌన్ అవ్వనవసరం లేదు. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయ్యాక 15-20 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 2 నిమిషాలు అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా 2 నిమిషాలు వదిలేయండి. వదిలేసిన తర్వాత గుప్పెడు కొత్తిమీర, పుదీనా మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసుకొని మంచిగా 2 నిమిషాలు కలుపుకోండి. కలుపుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న మిశ్రమాన్ని కూల్ అయ్యేంత వరకు సైడ్లో పెట్టుకోండి. అప్పుడే జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. పచ్చిమిర్చి మిశ్రమాన్ని నేను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఒక ప్లేట్లోకి. ముందుగా వేయించిన ప్యాన్లోనే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించండి. నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. టమాటాల నుండి నీరు ఊరుతుంది. ఆ టైంలో బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించండి. మగ్గిన తర్వాత మూత తీసి కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. కరెక్ట్ 5 నిమిషాలకి టమాటాలు ఉడికి దగ్గర పడి ఉంటుంది. ఆ టైంలోనే స్టవ్ ఆఫ్ చేయండి. మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకొని ఒక పల్స్ ఇవ్వండి. ఒక పల్స్ ఇచ్చాక టమాటా మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి. బరకగా కావాలంటే బరకగా కూడా మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ స్మూత్గానే పట్టుకున్నాను. తర్వాత పోపు గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఆ పోపు చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే టమాటా చట్నీ రెడీ. బాయ్.